నమస్కారం అండి. మనం నిన్న అచ్చులతో ఏర్పడే పదాలని నేర్చుకున్నాం కదా. ఇవాళ కా నుంచి అనా దాకా పదాలని చూద్దామా. ఖ ఖలువ, ఖ ఖగం, ఘ గంట, ఘ ఘటం, ఛ చందమామ, ఛ ఛత్రము, జ జడ, జ చషం, ట టమోటా, ఠ కంఠం, డ డప్పు, ఢ ఢమరుకం, అన్న బాణం, ఖ కలువ అంటే లోటస్, ఖ ఖగం పక్షి బర్డ్, గ గంట అంటే హవర్ అనే అనుకోవచ్చు, ఘ ఘటం కుండ పాట్, ఛ చందమామ మూన్, ఛ ఛత్రము గొడుగండి అది అంబ్రిల్లా, జ జడ, ఝ జషం అంటే చేప, జషం అంటే చేప, ఠ టమోటో, ఢ కంఠం, డ డప్పు, ఢ ఢమరుకం. డమరుకం అంటే తెలుసుగా, శివుని చేతిలో ఉంటుంది. న బాణం యారో. ఒకసారి చెప్తుందమ్మా ఇంకోసారి. ఖ ఖలువ, ఖ ఖగం, ఘ గంట, ఘ ఘటం, ఛ చందమామ, ఛ ఛత్రము, ఝ జడ, ఝ జషం, ఠ టమాటా, ట కంఠం, ఢ డప్పు, ఢ ఢమరుకం, అణ బాణం. మరి ఊళ్ళకి చెప్పుకుందాం. ఖ ఖ ఘ ఘ ఛ ఛ జ ఝ ట ట డ ఢ అన్న. ఇవి పలికే ప్రాసెస్ మీకు అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పుకుందామా. ఖ ఖలువ, ఖ ఖగం, గా గంట. వీటికి పెద్దదానికి చిన్నదానికి చాలా తేడా ఉంటుంది. చిన్నవి పలికేటప్పుడు మామూలుగా పలికేస్తున్నాము, పెద్దది పలికేటప్పుడు పొల్లు ఉన్నదాన్ని పలికేటప్పుడు కొంచెం ఒత్తి పలుకుతున్నాం. ఆ తేడా అనేది గుర్తించాలి. ఘ ఘటం, ఛ చందమామ, ఛ ఛత్రము, జ జడ, ఝ ఝషం, ట టమాటా, ఠ కంఠం, ద డప్పు, ఢ ఢమరుకం, అన్న బాణం. స్టోరీ చెప్పుకుందామా ఇప్పుడు. ఒక అడవిలో సింహము చిట్టెలుక ఉన్నాయంట. సింహం అంటే తెలుసు కదా, అడవికి రాజు. చిట్టెలకేమో అక్కడ ఇక్కడ ధాన్యాన్ని పోగు చేసుకొని తింటూ ఉంటుంది. చిట్టెలుక తెలుసు కదా, ర్యాట్. అది సింహాన్ని దర్జాని దర్పాన్ని చూసేసి సింహానికి అందరు భయపడడం చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. దాంతో స్నేహం చేస్తే చాలా బాగుంటుంది కదా అనిపించి ఒకసారి సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా నేను మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, మీరు నాతో స్నేహం చేస్తారా అనేసి అడుగుతుంది చిట్టెలుక సింహంతో. సింహంకి ఏమో చాలా కోపం వస్తుంది. అడవిని పాలించే నేనెక్కడా, చిన్న కలుగులో దూరి బతికే నువ్వెక్కడా అనేసి, నాకు చాలా మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, నిన్ను తినాలన్నా కానీ నా పంట కిందికి కూడా చాలావే, నిన్ని ఈ మాట అనేది వేరే పెద్ద జంతువు అంటే ఈ పాటికి చంపేసి తినేసి ఉండేదాన్ని,
నువ్వు నా పంటి కిందికి కూడా చాలవు, నిన్ను చంపడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు, వెళ్ళిపో అనేసి చెప్పేస్తుంది. ఎలుక బాధపడుతూ వెళ్ళిపోతుంది. తర్వాత కొద్ది రోజులకి వేటగాళ్ళు వల పన్నుతారు జంతువుల కోసం అనేసి. అందులో సింహం పడుతుంది. సింహము ఇలా ఆలోచిస్తుంది, సింహాన్ని తీసుకెళ్ళి బోన్లో పెట్టేసి సర్కస్ వాళ్ళు బాగా ఆడిస్తారు, నేను ఇక్కడ మా రాజాలా బతికిన దాన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కదా అనేసి బాధపడుతుంది. అంతలో ఎలుక అటుగా వెళ్ళడం గమనిస్తుంది. ఎలుకని సహాయం చేయమనేసి సింహం అడుగుతుంది. ఎలుక ఏమనుకోకుండా నేను సహాయం చేస్తాను మహారాజా అని చెప్పేసి వాళ్ళంతటికీ కొరికేస్తుంది. కొరికేసి వెళ్ళిపోతుంటే సింహము బుద్ధి తెచ్చుకొని ఆగో ఎలుక అనేసి చెప్పేసి నేను నీతో స్నేహం చేస్తాను, నాకు బుద్ధి వచ్చింది, స్నేహం అంటే తమ స్థాయి వాళ్ళతోనే కాదు ఎవరితో అయినా చేయొచ్చు స్నేహము, ప్రతి ఒక్కరితోనూ స్నేహభావంతో మెలగాలని నేను తెలుసుకున్నాను, నేను నీతో స్నేహం చేస్తాను అనేసి చెప్తాను. స్నేహం అంటే ప్రతి ఒక్కరితోనూ చేయొచ్చండి, దానిలో మంచి చెడు మాత్రమే ఆలోచించాలి, వేరే స్థాయిలు భేదాలని ఆలోచించకూడదు. ఒక మంచి స్నేహితుడు ఏ ఆపద సమయాల్లోనే మనకు సహాయం చేస్తాడు. అది సహాయం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మంచి స్నేహితుడు ఎప్పుడు మంచిగానే ఉంటాడు. ఓకే, బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.